హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, డ్రాగన్ చికెన్ ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసులు పొడవుగా ఉండేలాగా తీసుకోవాలి. మనం షాప్లో అడిగితే ఇలా పెద్ద పీసులు తీసిస్తారండి, బోన్లెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న 1/2 kg చికెన్ని ఇప్పుడు ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలండి. ఒక 2 times శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్లు చేస్తే మీకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. చూసారు కదా, ఇలా 2 times వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీసులు తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం పీసులన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఎందుకంటే చికెన్ కదా, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ కోసం ముందుగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 spoons కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే 1 spoon దాకా రెడ్ చిల్లీ సాస్ వేసానండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1/2 hour 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం ఒక 30 minutes అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసులాగా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోయా సాస్, అలాగే 1 spoon మిరియాల పొడి వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కారం పొడి అస్సలు యూజ్ చేయకూడదండి, యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవడం వల్ల ఈ సాస్ అనేది చికెన్కి బాగా పడుతుంది. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, వేడి వేడి డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.